కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ర్యాలీకి అనుమతులు లేవని, ర్యాలీ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇక పోలీసుల ఆదేశాలను కూడా లెక్క చేయకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక పోలీసు ఆంక్షలు లెక్క చేయకుండా యథావిధిగా వైసీపీ కార్యాలయం వద్ద నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఇక మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు పూర్తి బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే చేయాలి. లోకేష్ వెంటనే ఓకే సార్. మాట్లాడుతున్న సంభాషణ కూడా పెట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే చేయాలి. లోకేష్ వెంటనే డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ మంగళగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నేతన్న సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చిర్లపల్లి మోహన్ రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.